హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చార్మి. ఇప్పుడు అటు ఎలక్షన్స్ అయిపోయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఆబ్వియస్లీ ప్రతి ఒక్కరికి తెలుసు ఆయన ఓడిపోవడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి అని. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడానికి కర్ణుడి చావుకి 1,00,000 కారణాలు అన్నట్టు ఇప్పుడు ఆయన పరిస్థితి కూడా ఇదే ఉంది. అంటే కర్ణుడితోని పోలుస్తున్నామని కాదు, ఒక సామెత పరంగా కర్ణుడి చావుకి 100 కారణాలు అన్నట్టు ఇటు జగన్మోహన్ రెడ్డి పతనానికి 100 కారణాలు అని. ఆ కారణాలలో అభివృద్ధి చేయకుండా జస్ట్ సంక్షేమ పథకాలు ఇచ్చాము అనే విధంగా మాట్లాడడము, అదేవిధంగా అమ్మ ఒడి అని చెప్పి ఎక్కువ మట్టుకి దానికి సంబంధించిన నిధులను దానికి ఎక్కడెక్కడికో మళ్లించడము, అటు దేవాలయాల దగ్గర నుంచి నిధులను దోచుకోవడము, అదేవిధంగా ఆడదాం ఆంధ్ర అంటూ కొత్త ప్రోగ్రాంలు స్టార్ట్ చేసి అందులో నాసిరకపు బ్యాట్లను, అలాగే అది కనీసం గల్లీ క్రికెటర్లు కూడా వాడలేనటువంటి బ్యాట్లను, అలాగే దానికి సంబంధించిన కిట్లను ఇవ్వడము, ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్కదానికి అటు సినిమా రంగానికి సంబంధించి కూడా ఒక్క ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా ఆంధ్రలో జరగనివ్వకుండా చేయడము, టికెట్ల రేట్ల విషయంలో తగ్గినా పెరిగినా ఎప్పుడు ఏమీ మాట్లాడకపోవడము, ఆఖరికి మెగా పవర్ స్టార్ చిరంజీవి వెళ్ళి అడిగినప్పటికీ కూడా అటు ముసి నవ్వులు నవ్వుతూ ఆయన చేసిన కొన్ని, అంటే ప్రతి ఒక్కటి కూడా ఇప్పుడు ఇంపాక్ట్ చేసింది. జనాలు అవన్నీ 5 సంవత్సరాలు చూసి ఒక లాస్ట్కి ఇదంతా కాదు, ఆయనకి ప్రతిపక్ష హోదానే వద్దు అని చెప్పేసి 11 సీట్లకు పరిమితం చేశారు. ఇప్పుడు దాని గురించి అయితే ధర్మవరం మాజీ ఎమ్మెల్యే అయినటువంటి కేతిరెడ్డి వెంకటరెడ్డి సైతం మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ సినిమాలకు అడ్డంకులు సృష్టించిన క్రమంలోనే జగన్మోహన్ రెడ్డి టికెట్ రేట్లు తగ్గించి ఇండస్ట్రీ జోలికి వెళ్ళినందుకే అటు రేట్లకి సంబంధించి కొన్నిసార్లు పెంచడము, కొన్నిసార్లు తగ్గించడము, అదేవిధంగా ఏమైనా సినిమా పెద్దది వస్తుంది అంటే రేట్లు పెంచుకుంటాం అంటే పర్మిషన్లు ఇవ్వకపోవడం, ఇలాంటివన్నిటికీ సంబంధించి దానివల్లనే ఆయనకైతే పోయింది అని చెప్పొచ్చు పదవి. ఇక దాని గురించే కంటిన్యూ చేస్తూ సినిమా వాళ్ళ వల్లే వైసీపీ ఓడిపోయిందన్నారు. సినిమా టికెట్ల రేట్ల తగ్గించడం మంచి విషయమే అయినా అది జనానికి ఎక్కలేదు. ప్రజలు తమ అభిమాన హీరోల సినిమాకు ఎంత ఖర్చు పెట్టుకొనైనా టికెట్లు కొనుక్కొని చూస్తారని తెలిపారు. వాళ్లకు లేని బాధ మనకెందుకు, సినిమా వాళ్ళ వల్ల అందరికీ దూరమైన కేతిరెడ్డి వెంకటరెడ్డి ఆవేదన ప్రస్తుతం అయితే ఆయన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎక్కడ చూసినప్పటికీ కూడా ఆయన చెప్పింది ఒక విధంగా కరెక్టే అని చాలామంది అంటున్నప్పటికీ ఇందులో ఎంత వాస్తవం ఉందంటే మీరే అభిప్రాయాన్ని మీ కమెంట్ బాక్స్లో తెలియజేయండి.